गौस की बेटी हूँ। मैं गौस की बेटी हूँ मिरालगुड़े से। और उन्होंने दुबई को 6 महीनों के वास्ते गए। 3 साल हुआ अभी तक नहीं आए। और 3 साल हुआ अभी तक नहीं आए। उनके साथ फ्रॉड हुआ। तीनों मिलकर उनको फ्रॉड करे। उनके नाम समीर, विकी और अली है। इन तीनों पापा का क्रेडिट कार्ड ले लिए, पूरे पैसों के उसको वीज़ा पासपोर्ट अखामा पूरे ले लिए और उनको नहीं जाने आए जैसा इंडिया को ऐसा कर दिए। बहुत मजबूरी में है पापा। और रिक्वेस्ट है गवर्नमेंट को कि हमको मदद करिए। बहुत मेहरबानी है आपकी, हम लोगों को आप मदद करिए। पढ़ाई के लिए तकलीफ़ हो रही, बहुत तकलीफ़ हो रही, खाना खाने को तकलीफ़ हो रही, दाना दाने को तकलीफ़ हो रही। अब बहुत रिक्वेस्ट करके बोल रही हूँ मैं, पापा बुला लीजिए प्लीज़। मेहरबानी है आप लोगों को। చేసిన తర్వాత వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉడాయించారు। తద్వారా ఆ గౌస్ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ని, వీసాని, అహామాని లాక్కొని వాళ్ళు అక్కడి నుంచి అతని అందుబాటు లేకుండా పోయారు। అక్కడ గౌస్ అనే వ్యక్తి బాగా ఇబ్బందులు పడుతూ తన భార్యని ఫోన్ ద్వారా విషయం తెలియపరిస్తే ఎట్లా ఏ రూపాన పోతే బాగుంటుంది అంటే చాలా మంది సలహా ఏంటంటే మీరు ప్రెస్ క్లబ్ ద్వారా పోనీయండి, మీ బాధంతా ప్రభుత్వానికి తెలియజేస్తే ఏదో ఒక రూపంగా బయటకు వస్తారనే ఒక ఆశతో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు। కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, హోంమంత్రి వర్యులు అమిత్ షా గారికి, హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తుంది। ఈ బాధితుల యొక్క గోడుని, వాళ్ళ పిల్లల ముఖాన్ని చూసి ఆ దుబాయ్లో చిక్కుకున్నటువంటి గౌస్ని స్వదేశానికి అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీ తోటి మాట్లాడి స్వదేశానికి రప్పించే విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది।